నేను దాదాపు ఒక 24 ప్లస్ 2 26 సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రేయర్, దాన్ని ఏమంటారు, ప్రేయర్ టవర్ అని పిలిచేవారు ఆ రోజుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నేను కళ్ళు తెరుచుకుని ప్రార్థన చేస్తాను. జనరల్గా ఆకాశం తెరవబడటం, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దర్శనం, ఆయన చేతులు ఇలా బారుగా చాచుంటే అనేకులు టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలలో ఆయనలోనికి పరిగెడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత నేను ఒక స్వరం విన్నాను, నువ్వు ఉత్తర భారతదేశానికి వెళ్ళాలి. ఆ స్వరం వినే సమయంలో నేను పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి నా నేను తన్మయత్వంలో ఉన్నాను. ఆ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, ఈ రోజుకు మర్చిపోలేనిది. కానీ అప్పుడెప్పుడో 22-23 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేదా 26 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవానికి మాత్రమే ఆగటం కాదు. నా కమిట్మెంట్ టు ద వాయిస్ దట్ ఐ హర్డ్, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో, అది ఇందోర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డాలస్ కానివ్వండి, లాస్ ఏంజలస్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్. మతం విడిచిపెట్టాలి అని అంటే మొదటిగా వాక్యం పట్ల కమిట్మెంట్. మతం నుంచి బయటపడాలి అని అంటే రెండవదిగా పరిశుద్ధాత్మునికి కమిట్మెంట్. ఆయన మీకు ఇచ్చేటటువంటి ఆ మెల్లని సన్నని స్వరం పట్ల కమిట్మెంట్. పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి.